మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. యాంకర్స్ డ్రెస్ కటసి శారీ హౌస్, ఓయూ కాలనీ, షేక్పేట్, హైదరాబాద్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. 100 ఏళ్ల ఆలయం సనాతన వైభవానికి స్వాగతం. స్పాన్సర్డ్ బై శర్మ గోల్డ్ కంపెనీ. ఇక మొత్తం రాష్ట్రం అంతటా మన రాష్ట్రీయ పండుగ అయిన బోనాల పండుగ సంబరాలు జరుగుతున్నాయి కాబట్టి మనము అమ్మవార్లని చేరుకొని ఆ అమ్మవార్ల వైభవాన్ని తెలుసుకుంటున్నాం కదా. అందులో భాగంగానే ఈరోజు నేను వచ్చేసిన చార్మినార్కి అతి దగ్గరలున్న మీర్ ఆలం మండి దగ్గరికి. ఇక్కడ అమ్మవారు ఉంటుంది, మహాకాళేశ్వర దేవి అమ్మవారు. అస్సలు ఎంత వైభవంగా ఉంటుందో ఆ విగ్రహము. అసలు ఆమెను చూస్తుంటేనే ఒక సంతోషం వస్తుంటుంది లోపల నుంచి. 200 ఏళ్ళ చరిత్ర కలిగిన ఆమె గురించి తెలుసుకుందాము. ఇక్కడికి వచ్చే భక్తులు ఏం చెప్తారో చూద్దాము. ఆ గుడిలో ఎట్లా సంబరాలు జరుగుతున్నాయో చూద్దాము. ఇంకొక విశేషం ఏంది తెలుసా, ఈరోజు ఇక్కడ నుంచి బంగారు బోనం తయారు చేసేసి సికింద్రాబాద్లో ఉన్న ఉజ్జయిని మాంకాళి అమ్మవారికి పంపిస్తారంట. ఎందుకంటే వీళ్ళంతా అక్క చెల్లెలు కదా. సో ఈ ముచ్చట్లన్నీ తెలుసుకుందాము. ముందైతే లోపల పోయి గుడి చూద్దాం, అమ్మవారిని మొక్కుకుందాం, కోరుకున్నలన్నీ కోరేసుకుందాం. రండి. ఓహో, అస్సలు నిజంగా ఎంత బాగా అలంకరణ చేశారంటే, ఇక బోనాల పండుగ షురూ అయింది అని అంటేనే ఫుల్ పూలతోని అలంకరణ, అన్ని గుళ్ళు మంచిగా రిపేర్లు చేసేసుకొని పెయింట్లు వేసేసుకొని అసలు కలకలలాడిపోతుంటాయి. అబ్బా, ఈ కమాన్ కానీ గోపురం కానీ చాలా పెద్ద గుళ్ళు ఉంటాయి చూసినరా, ఏదైనా పుణ్యక్షేత్రాలు పెద్ద పెద్దవి ఎట్లుంటే ఆ లుక్ ఉంది. సో ఈ కమాన్ పైన కూడా అందరు అమ్మవార్లు ఉన్నారు. ఇట్లా శక్తిపీఠాలు ఏవైతే ఉంటాయో 18 శక్తిపీఠాలు అవి ఇక్కడ అవి మొత్తం కూడా చెక్కిపిచ్చారు అన్నట్టు గ్రనైట్ పైన. ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ ఇటు ఉంది, అంటే ఇట్లా ఎదురుగా మెయిన్ ఎంట్రన్స్ ఉంది. చూడండి అసలు మెయిన్ ఎంట్రన్స్ కూడా అంటే సింహద్వారం, అంటే సింహద్వారం లెక్కనే ఉంది. మొత్తం మంచి పూలతోనే అలంకారం చేసిండ్రు, మంచిగా రంగులు వేసిండ్రు, ముగ్గులు వేసిండ్రు. చండీ హోమం జరుగుతుందంట ప్రస్తుతం ఈ గుళ్ళ, కాబట్టి మంచి హోమం వాసన వస్తుంది. ఫస్ట్ ఈ గుళ్ళు లోపలికి రాగానే ఇట్లా కలకలలాడిపోతుంది అబ్బా గుడి అయితే. ఫస్ట్ లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఒక అమ్మవారు ఉంటుంది. ఫస్ట్ ఈ అమ్మవారిని మొక్కుకోవాలి. మీరు రండి, చూసి మొక్కుకోండి, దాని తర్వాత మనం ముచ్చట చెప్పుకుందాం. సరములు శ్రీంకారమునకు తేజముగా, సిరి సిరి మూవలు ఖలు ఖలు స్వరములు ఓంకారమునకు బీజముగా, చిట్టి పుట్టి అడుగుల బుడి బుడి నడకలు జగతిగతులనే తెలుపంగా, సిరులకు ఇలవై. ఈ గుడి కట్టడానికి ముఖ్యమైన కారణమే ఈ అమ్మవారు. అంటే ఈ అమ్మవారి కోసమే ఈ గుడిని కట్టినరు. మరి అదేంది ఇట్లా చిన్న గింతే ఉంది విగ్రహం. బేసిక్గా చాలా వరకు మనము కొన్ని గుళ్ళల్లో లోపలికి రాగానే మూల విరాట్ దగ్గరికి వెళ్ళిపోతుంటాం, కానీ అసలు మూల విగ్రహం ఏదైతే ఉంటుందో అది సెపరేట్ ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ కూడా సేమ్ వే ఇది కూడా ఇక్కడ ఈ లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్లో అమ్మవారు ఏదైతే ఉందో ఇదే మూల విరాట్ అన్నట్టు బేసిక్గా. కానీ తర్వాత రీసెంట్గా ఒక 8 సంవత్సరాల క్రితము ఒక పెద్ద అమ్మవారిని, అంటే కాళికామాతని ఈడ పెట్టిర్రు. ఆ అమ్మవారిని కూడా నేను చూపిస్తా, ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. చాలా వైభవంగా ఉంటుంది అమ్మవారు. కానీ దానికన్నా ముందు ఈ అమ్మవారి పేరు శాకాంబరి అమ్మవారు. ఈమె శాకాంబరి అమ్మవారు అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సంవత్సరానికి ఒక్కసారి ప్రతి ఒక్క గుళ్ళ శాకాంబరి అవతారం వేసి తీరుతారు. మీ అందరూ తెలుసు కదా, విజయవాడ కనకదుర్గకు కానీ లేకపోతే వరంగల్లో ఉన్న భద్రకాళికి కానీ ఇట్లా ఏ శక్తిపీఠమైనా ఏ అమ్మవారైనా కానీ సంవత్సరంలో ఒకసారి, అది శరన్నవరాత్రుల టైంలో కానీ లేకపోతే ఈ బోనాల పండుగ టైంలో కానీ శాకాంబరి అమ్మవారి అవతారం వేస్తారు. సో శాకాంబరి అవతారం అంటే ఏంది అని అంటే మొత్తం కూరగాయలతోని అలంకరణ వేస్తారు అమ్మవారికి. అట్లా కూరగాయలతో అమ్మవారిని అలంకరించి ఆ కూరగాయల్ని మరుసటి రోజు ఒక రోజంతా ఆమె వంటి మీద ఉంటాయి కదా,
సో ఆ కూరగాయల్ని ఆమె వంట మీకెళ్ళి తీసుకొని దాంతో కదంబం అనే నైవేద్యాన్ని తయారు చేస్తారు. కదంబం అంటే అన్ని కూరగాయలు, పప్పులు, బియ్యము వేసి, నెయ్యి వేసి, కాజు వేసి మంచి చేస్తారు, చాలా బాగుంటుంది. సో అది తయారు చేసి అది అందరికీ ప్రసాదం కింద పంచుతారు అన్నట్టు. ఆ ప్రసాదం తిన్నోళ్ళకి ఆరోగ్యాలు ఉంటాయి అని చెప్పి, ఎవరికి ఏ చిన్న లోపం ఉన్నా కానీ, బాడీలో ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఫట్టుమని ఎగిరిపోతుందంట. సో అదే ఆ అమ్మవారి స్పెషాలిటీ. అయితే ముఖ్యంగా ఇక్కడ ఈ మీరాలం మండిలో ఎందుకు శాకాంబరి అమ్మవారిని పెట్టినరు అనేది కదా అసలు ప్రశ్న. ఏంది అని అంటే, మీరాలం మండిల 1809 అప్పుడు ఆ కాలంలో అప్పుడు కూడా ఇక్కడ మండి ఉండేనంటే, మీరాలం మండి ఏదైతే ఉందో ఈ మార్కెట్ కూడా కూరగాయల మార్కెట్ అన్నట్టు. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏదైనా దావత్లుండి పెద్ద మొత్తంలో కూరగాయలు కొనుక్కోవాలన్నా, సౌదాలు కొనుక్కోవాలన్నా మీరాలం మండికే వస్తారు. సో ఇక్కడ ఉన్న ఈ ఎవరైతే వ్యాపారవేత్తలు ఉంటారో వాళ్ళందరికీ ఈ 1809 ఆ సమయంలో కరువు కాటకాలు వచ్చినాయి అన్నమాట. అప్పుడు విపరీతంగా జబ్బులు జనాలకి, ఒకటే వాటి వల్ల జనాలు చనిపోవడం, మందు లేక. ఆ నష్టం టైంలో కూరగాయలు లేక, వ్యాపారవేత్తలకు తినేటందుకు తిండి లేక అట్లా కష్టపడుతున్న సమయంలో ఏం చేసిండ్రంటే, ఇక్కడ అమ్మవారు ఏదైతే ఇప్పుడు మనం శాకాంబరిని మొక్కినామో అక్కడ ఒక రావి చెట్టు ఉండేనంట. ఆ రావి చెట్టు కింద అంటే వాళ్ళ పూర్వీకులు 1809 ఎవరైతే ఉండేనో వాళ్ళ పూర్వీకులు చెప్పారట, అప్పట్లో ఇక్కడ ఒక అమ్మవారు ఉండేది, అమ్మవారి రూపం ఉండేది అని చెప్పి. అదేది లేనప్పటికీ ఒక రావి చెట్టు కింద ఇంత పెద్ద చెమ్మె పెట్టి దీపం పెట్టిర్రట. దీపం పెట్టి అమ్మవారే ఆ దీపం అని నమ్మి ఆ రావి చెట్టుకి పూజలు చేసారట. సో మీ అందరికీ తెలుసు కదా ఈ ముచ్చట్ల అంటే ఈ సారంలో మనకు అర్థమైంది ఏంది అని అంటే, మనస్ఫూర్తిగా అది రాయి కానీ, చెట్టు కానీ, దీపం కానీ, మనిషి కానీ, ప్రాణం ఉన్నది కానీ లేనిది కానీ, ఇంట్లో అమ్మవారు ఉంది, నేను కోరుకున్నది తీరుస్తుంది, నా ముచ్చటంతా నేను చెప్పుకోవచ్చు, నా బాధను నేను ఎల్లబెట్టుకోవచ్చు అని మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా నమ్మి ఆ అమ్మవారికి చెప్పుకుంటామో, ఏ రూపంలో అయినా ఉన్న ఆ అమ్మవారికి చెప్పుకుంటామో, సర్వాంతర్యామి కదా ఆమె, అప్పుడు ఆమె నేనున్నా అని కాపాడుతుంది మనని. అదే దానికే నిదర్శనం ఇక్కడున్న ఈ శాకాంబరి అమ్మవారు. సో ఈ అమ్మవారికి ఒక రూపం లేనప్పుడు దీపం పెట్టి పూజ చేసినప్పుడే అందరి కరువు కాటకాలు పోయినాయి, అందరూ చాలా మంచిగా బాగుపడ్డరు. సో అట్లా బాగుపడ్డరు కాబట్టి ఈ అమ్మవారికి ఇంత పెద్ద గుడిని కట్టిండ్రు. ఇంత పెద్ద, అసలు ఎంత పెద్ద ఉందంటే ఈ గుడి, గ్రామదేవత గుడి ఇంత పెద్ద ఉండడము, లేకపోతే శాకాంబరి అమ్మవారికి ఒక గుడి ఉండడము అన్న విషయమే చాలా విచిత్రం. అలాంటిది మార్కెట్ మధ్యలో, ఇళ్లల మధ్యలో మంచిగా అసలు కనిపించదు, కానీ లోపలికి చూస్తే చాలా పెద్ద, ఇంత పెద్ద ఉంది ఆ గుడి అనిపిస్తుంది, పరేషాన్ అవుతారు. సో అలాంటి గుడి అనమాట. ఇప్పుడు ఆ అమ్మవారి దగ్గర నుంచి వెళ్ళి నేను ఇంకొంచెం ముందుకు వస్తున్నా. ఈ ముందుకు వస్తే ఇక్కడ మూల విరాట్ ఉంది. అమ్మవారిని ఇక్కడ చూడండి ఎంత పెద్దగా, ఎంత వైభవంగా ఉందో అసలు ఆమె. అరే 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 అసలు మొత్తం 10 చేతులతోని త్రిశూలము, శంఖము, చక్రము అన్ని ఆయుధాలు పట్టుకొని, ఆమె పుష్పం పట్టుకొని, కుంకుమ పట్టుకొని, నెత్తి మీద మంచి చంద్రుడు, సూర్యుడు, అసలు ఎంత బాగుందో. ఆ ముక్కు పుడక చూడండి ఎంత అందంగా ఉంది. అసలు చూస్తున్నా కొద్ది చూడబుద్ధి అవుతుంటుంది. ఏమి కోరినా కూడా తీర్చే అమ్మవారు నా ముందు కూర్చొని ఇంటుందేమో అనిపిస్తుంది. అలాంటి అమ్మవారి విగ్రహం ఈడ ప్రతిష్ఠించరు. అక్కడ చూసిన కదా శ్రీచక్రం కూడా ఉంది కింద, శ్రీచక్రానికి కూడా పూజ చేస్తుంటారు అన్నట్టు. ముల్లోకములకు నీవే ఆధారం, కాశీ
ఈడ అమ్మవారికి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అసలు మస్తు పూజలు చేస్తారంట. ఫస్ట్ అమ్మవారికి మహాభిషేకం చేసిండ్రంట. దాని తర్వాత ముగ్గురు అమ్మవార్లకి త్రిశత శక్తి పూజ అని చేస్తారంట. అంటే చండీ హోమంకి ముందు ముగ్గురు అమ్మవార్లని, సరస్వతీదేవిని, దుర్గాదేవిని, లక్ష్మీదేవిని ముగ్గురిని ఆహ్వానం చేసి వాళ్ళకి పారాయణం చేస్తారంట. దాని తర్వాత నవగ్రహ పూజలు చేస్తారు. ఇవన్నీ పూజల తర్వాత ఆ బయట హోమగుండం ఉంది, ఆడ చండీ హోమం చేస్తారనమాట. సో ఇక్కడ ఉన్న మొత్తం అందరు వ్యాపారవేత్తలు కానీ జనాలందరూ కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మంచి సుభిక్షంగా ఉండాలి, మంచి సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఇలాంటి పూజలు అన్నీ కూడా ఈ గుళ్ళ చేపించడం జరుగుతుంది అనమాట. సో అంతేకాకుండా ఈరోజు అంటే మేము వచ్చిన ఈరోజు ఎంత శుభదినం అంటే నిజంగా చెప్పాలంటే ఇక్కడి నుంచి అంటే ఇప్పుడు ఉజ్జయిని మహంకాళి అమ్మవారు ఉంది కదా సికింద్రాబాద్లో, అక్కడ ఈరోజు బోనాలు కదా. అంటే ఈ వారం అక్కడ బోనాలు నడుస్తుంది కాబట్టి, బోనాల పండుగ నడుస్తుంది కాబట్టి ఒక్కొక్క వారం ఒక్కొక్క గుడికి నడుస్తుంది కదా మన దగ్గర. సో ఇప్పుడు ఉజ్జయిని మహంకాళి అమ్మవారు సికింద్రాబాద్లో ఉన్న ఆమెకి బోనాలు అవుతున్నాయి కాబట్టి లష్కర్ బోనాలు ఇక్కడి నుంచి వెళ్ళి బంగారు బోనం తయారు చేసి అమ్మవారికి పంపిస్తారంట. ఎస్, సో ఈ అమ్మవారు అక్కచెల్లెలు కాబట్టి అక్కచెల్లెళ్ళు క్యారేజ్ పంపించుకున్నట్టు అన్నట్టు సింపుల్గా చెప్పాలంటే అట్లా. సో ఈడికెళ్ళి బంగారు బోనంని ఆ అమ్మవారికి తోలిస్తారంట. అది కూడా ఇప్పుడు మొదలు పెడతారంట. ఆ కార్యక్రమం కూడా శురు అవుతుందంట. చూసారు కదా, ఇప్పుడు ఈ అమ్మవారి దర్శనం తర్వాత అమ్మవారి అయ్యవారు ఉండాలి కదా. సో అమ్మవారి అయ్యవారు పక్కనే ఉన్నారనమాట. కానీ దానికన్నా ముందు మనం అటు పోయే లోపే ఇక్కడ చూడండి, ఇందాక ఆ గురూజీ చెప్పిండు కదా మనకి ఇక్కడ ఈ ఆషాఢ మాసంలో స్పెషల్ పూజలు చేస్తారని. సో ఆ పూజలకు సంబంధించిన ఇవన్నీ కూడా కలశాలు, అమ్మవార్లు, ఈ త్రిశత శక్తి పూజ అన్నారు కదా, చూసారు కదా. తెల్లగా ఉన్న అమ్మవారు సరస్వతీదేవి, మధ్యలో ఉన్న అమ్మవారు లక్ష్మీదేవి, అటుపక్కున్న ఎర్రటి ముఖమున్న అమ్మవారు దుర్గాదేవి. సో త్రిశక్తులను ఆహ్వానం చేసి అమ్మవార్లకు పారాయణం చేసి బయట చండీ హోమం చేసి ఇట్లా అన్ని పూజలు నడుస్తున్నాయి అన్నమాట. సో ఆ పూజలకు సంబంధించిన మొత్తం కార్యక్రమం ఇక్కడ జరిగిందనమాట. తర్వాత జస్ట్ ఇడికి వచ్చినాక ఇక్కడ సేమ్ అంతే పెద్దగా ఇంకొక గుడి, అంటే ఇట్లా లోపల గుడి లోపల ఉపగుడి అన్నట్టు ఇక్కడ శివయ్య ఉన్నాడు. శంకర అరుణ శివ. చూసింది కదా శివయ్య రూపం, ఆ లింగ రూపం ఎంత పెద్ద ఉందో. మళ్ళీ లోపలనే వినాయకుడు, కుమారస్వామి వాళ్ళిద్దరు కూడా ఉన్నారు లోపలనే. అయితే శివుడికి అభిషేకం చేసుకోవాలంటే కొంచెం వెసులుబాటు చేశారు అనమాట వీళ్ళు. ఆ శివయ్యకి ఎదురుగానే ఇంకొక లింగాన్ని ఇక్కడ పెట్టినరు. సో ఇక్కడ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అభిషేకం చేసుకోవచ్చు అనమాట. మనం కూడా అభిషేకం చేద్దాం. సామశర అరుణ శివ, రజలాద్రి శృంగ అరుణ శివ, పాలలోచన అరుణ శివ. సో ఇక్కడ ఇట్లా శివయ్య అని పెట్టిరన్నమాట. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఇట్లా మంచిగా ఒక నీళ్లు, ఒక చెంబడి నీళ్లు వస్తే చాలు కదా ఆయనకి. సో అట్లా అభిషేకం చేసుకున్నాం. కరుణ శివ. ఇంటి ముందు కూడా ఇట్లా మెయిన్ ద్వారానికి ఎదురుగా తులసమ్మవారిని పెట్టుకుంటాం, మంచి శుభసూచకం అని చెప్పి అట్లా గుడికి కూడా పెట్టారు. తర్వాత చెప్పిన కదా చండీ హోమం జరుగుతుంది అని. సో చండీ హోమానికి మొత్తం కూడా అంతా అలంకరణ షురు చేసారు. హోమగుండానికి మొత్తం ముగ్గులు వేస్తున్నారు. సో ఇంకా యాక్చువల్గా ప్రతిరోజు చండీ హోమం జరుగుతుంది కాబట్టి ఆ జరిగిన హోమం తాలూకా ఏదైతే నిప్పు ఉంటుందో అది ఇంకా ఉంది, చల్లారలేదు. మళ్ళీ చండీ హోమం షురు చేస్తారు ఇవాళ.
చాలా పవర్ఫుల్ హోమం చండీ హోమం. ఎవరికన్నా ఏమన్నా పనులు అయితలేవు, పనులు కావాలనుకున్నా, ఆరోగ్యాలు బాలేవు ఎవరిదన్నా ఇంట్లో అనుకున్నా, లేకపోతే ఎవరన్నా స్పెషల్గా అమ్మవారి మాల దీక్ష తీసుకున్నప్పుడు కానీ, అంటే వాళ్ళకి కావాల్సిన శక్తి జీవితానికి మనకు వచ్చే ఆటుపోట్లన్నీ కూడా ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తిని ఇచ్చే హోమం చండీ హోమం. చండీ అమ్మవారు అంటే చాలా పవర్ఫుల్. సో ఆమెకి హోమం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు అమ్మవారి దర్శనం, అయ్యవారి దర్శనం అయింది కదా. అయితే కొన్ని గుళ్ళల్లో మాత్రమే నవగ్రహాలు గుడి లోపల ఉంటాయి, కొన్ని గుళ్ళల్లో గుడి బయట ఉంటాయి. సో గుడి లోపల ఉన్న నవగ్రహాలు ఏంటంటే ఫస్ట్ రాగానే నవగ్రహాలకి తిరిగేసి దాని తర్వాత పోయి దేవుళ్ళని మొక్కుకుంటారు. అప్పుడు కాలు చేతులు కడుక్కోరు బేసిక్గా. కొన్ని అట్లుంటాయి, కొన్ని గుళ్ళు అట్లుంటాయి. కొన్ని గుళ్ళల్లో మాత్రం బయట ఉన్న దగ్గర ఏంటంటే నవగ్రహాల చుట్టూ తిరిగేసి కాలు కడుక్కొని అప్పుడు దేవుళ్ళకి మొక్కొని కానీ పోతారు అనమాట. సో ఇక్కడ కూడా నవగ్రహాలు ఉన్నాయి. నవగ్రహాల పక్కకే ఆ హనుమంతుడు ఉన్నాడు. అసలు హనుమంతుడు లేని గుడి ఏదైనా ఉంటుందా? ఆయన్నే క్షేత్రపాలకుడు. ఆయనకున్న బలానికి ఎన్ని క్షేత్రాలనైనా ఆయన పాలించగలుగుతాడు, రక్షించగలుగుతాడు. కాబట్టి ఆయనని ఇక్కడ ప్రతిష్ఠించిండ్రు. ఆంజనేయ స్వామిని ఇక్కడనే ఉన్నాడు, మొక్కుందాం. ఇప్పుడు మీ అందరికీ సుబ్రహ్మణ్య స్వామిని చూపిస్తారండి. సుబ్రహ్మణ్య స్వామికి మొక్కుకుంటే ఏ దోషాలు ఉన్నాయి పోతాయంట. అంటే చాలామందికి పెళ్ళిళ్ళు కాని దోషాలు, అంటే నాగసర్ప దోషాలు, కాలసర్ప దోషాలు ఇట్లుంటాయి కదా. సో అట్లా ఆ దోషాలన్నీ పోవాలంటే సుబ్రహ్మణ్య స్వామిని మించిన దేవుడు లేడు. ఎందుకంటే నాగదేవతలన్నిటికీ ఆయన్ని అధిపతి కాబట్టి. ఈ గుళ్ళో ఇంకో స్పెషాలిటీ ఏంటి అని అంటే, మామూలుగా చాలా గుళ్ళల్లో అమ్మవారి విగ్రహాలైనా ఏవైనా గోపురం పైనే కనిపిస్తాయి కదా. కొన్ని గుళ్ళల్లో మాత్రం ఇట్లా అమ్మవారి గర్భగుడి ఏదైతుందో ఆ గర్భగుడి చుట్టూ కూడా అమ్మవార్లను ప్రతిష్ఠించారు, చిన్న చిన్న అమ్మవార్లని. అధిష్టాన దేవతగా జాగృత్ స్వప్న సుషుప్తి అవస్థల అధిష్టాన దేవతగా త్రిపురాసుర సంహారిణి బాల త్రిపుర సుందరి వెలసి. సో ఇట్లా మొత్తం అమ్మవార్లని చుట్టూ కూడా ప్రతిష్ఠించారు. తర్వాత ఇక్కడ శివయ్య ఉన్నాడు కదా, శివయ్య వెనకాల అటువైపు ఇటువైపు కూడా, అంటే అటు దక్షిణామూర్తి ఇటువైపు బ్రహ్మ, మధ్యలో శివయ్య లింగ రూపము, ఈ మూడు కూడా ఉన్నాయి అన్నమాట. సో ఈ విధంగా చుట్టూ ప్రతిష్ఠించి అమ్మవార్లకి ఏ విధంగా పూజ చేయాలో ఆ విధంగా, అయ్యవారికి ఏ విధంగా పూజ చేయాలో ఆ విధంగా 2 విధాలుగా పూజలు జరుగుతున్నాయి ఈడ. ఇంకొక అసలు విశిష్టమైన ముచ్చట ఏంది అని అంటే, ఈ గుడి యొక్క చైర్మన్ ఎవరైతే ఉన్నారో గాజుల అంజయ్య అని చెప్పేసి, ఆయన బోనాల పండుగను నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయింది అనే చెప్పాలి. తెలంగాణలో దాదాపు ఒక 2000 నుంచి 3000 గుళ్ళల్లో బోనాల పండుగ సంబరాలు అవుతాయి. కానీ ఈ గుడి దగ్గర సంబరాలు అయినప్పుడు మాత్రం ఎట్లా అంటే, ప్రతి సంవత్సరం కూడా అంటే మొట్టమొదట ఫస్ట్ టైం తెలంగాణలో బోనాల పండగ సంబరాల కోసం అని చెప్పేసి వేరే రాష్ట్రాల నుంచి అక్కడున్న ఏవైతే వాళ్ళ ట్రెడిషన్, అంటే వాళ్ళకి దగ్గర ఇప్పుడు కేరళ నుంచి వెళ్ళి సింగారి వాయిద్యం అంటారు చూసిండ్రా, ఇట్లా అని డ్రమ్స్ కొడతారు అది, అండ్ పులి ఆటలు ఒకటి, తర్వాత కవ్వాలి, తర్వాత పంచవాయిద్యం ఒకటి. సో ఇట్లాంటివన్నీ ఒక్క కేరళ నుంచే కాదు, మన రాష్ట్రంలో ప్రతి జిల్లా నుంచి వెళ్ళి వాళ్ళకు ఉన్న టాలెంట్ ఏదైతే ఉంటుందో ప్రతి కళాకారులు, అంటే నాట్యాలు చేసేటోళ్ళు, లేకపోతే ఒగ్గు కథ చెప్పేటోళ్ళు, తర్వాత దాండియా ఆడేటోళ్ళు, ఇట్లా చాలామంది మొత్తం అన్ని వేషధారణలు అమ్మవారు వేషం వేసుకొని ఒక ఇట్లా ఇది చేస్తారు కదా, మొత్తం అందరు కలిసి ఒక సమ్మేళన లాగా ఇట్లా యాత్ర తీస్తారు కదా, బోనాలు తీస్తారు, ఘటాలు తీస్తారు చూసిండ్రా. అట్లా చేసినప్పుడు మొత్తం అక్కడి నుంచి మొత్తం అన్ని జిల్లాల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి వెళ్ళి వాళ్ళ కళా నైపుణ్యాన్ని ఇక్కడ ప్రదర్శించేటందుకు వస్తారన్నమాట చాలామంది. సో అట్లా ఈడికి వచ్చి ఆ సంబరాలను ఈ గుడి నుంచే మొదలుపెట్టారు మొట్టమొదటిసారి తెలంగాణలో. ఆ ముచ్చట ఒకటి ఇక్కడ చాలా స్పెషల్. చెప్పినా కదా, ఇక్కడ నుంచి వెళ్ళి బంగారు బోనము ఈ మహంకాళి అమ్మవారి దగ్గర నుంచి వెళ్ళి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి గుడి ఉన్నది కదా సికింద్రాబాద్లో, ఆడికి బంగారు బోనం పోతుంది అన్నట్టు. సో మరి ఆ బంగారు బోనం ఇప్పుడు నా ముందున్నది, ప్లస్
ఈ గుడి చైర్మన్ గాజుల అంజయ్య అన్న ఈయనే ఉన్నాడు. మరి ఆయనతో మాట్లాడదాం. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే ఈ గుడికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా మనశ్శాంతిగా, చాలా సంబరంగా అనిపిస్తుంది అన్నట్టు. అన్న నమస్తే. నమస్కారం అమ్మ. బాగున్నారా అన్న? బాగున్నా తల్లి. నిజంగా అన్న ఈ బోనము ఇట్లా చూస్తేనే అసలు కలకలలాడిపోతుంది మామూలుగా. అసలు బంగారు బోనం ఈడికెళ్ళి అడిగి పంపించుడు అనేది ఎప్పటి నుంచి మొదలైంది ఈ ఆచారం, ఎందుకు అట్లా? ఓం శ్రీ మాత్రే నమ, ఓం శ్రీ మహాకాళేశ్వరాయ నమ. మొట్టమొదటి గుడి చరిత్ర చెప్తాను మీకు. 1809 సంవత్సరంలో మా పూర్వీకులు అప్పుడు ఇక్కడ ఒక రాగి ముక్క నాటి అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుండి కూడా ఈ బోనాల పండుగ అంగరంగ వైభవంగా ఈ గుడిలో జరుగుతుంది. 1985లో మా పూర్వీకులు నా గుడి తాళించే చిన్న ఉండే గుడి, ఆ గుడి నాకు అప్పచెప్పారు. మొన్న జూన్ 30 తారీఖు నాడు 40 ఏళ్ళు దాటినే యునానిమస్గా ప్రెసిడెంట్ నేను, చైర్మన్ గుడికి. అయితే గుడి ప్రత్యేకత ఏందమ్మా, ఇక్కడ మిరాలం మండి 1805 సంవత్సరం మిరాలం మండి స్థాపించారు. నవంబర్ 2015లో ఈ గుడి పునర్నిర్మాణించుకోవాలి, గుడి సరిపోతలేదు మాకు, ఇంకా పెద్దగా చేయాలి అని అమ్మవారి సంకల్పం కోసానికి మేము ఇక్కడనే కూర్చొని చాలా రోజులు అమ్మవారికి కోరుకోవడం జరిగింది. అయితే అమ్మవారు మాకు ఆదేశించింది, సరే కట్టుకోమని, పునర్నిర్మాణించుకోమని. అప్పుడు మేము కేవలం 126 రోజులనే ఈ గుడి మొత్తం పంచ కలర్తో సహా, ఆ గోపురంతో సహా 126 రోజుల గుడి స్థాపించ పునర్నిర్మాణం జరిగింది. 1985 నుండి ఇక్కడ శతచండీ హోమాలు జరపడం, అమ్మవారికి 9 రోజులు పూజ చేసుకోవడం, బోనాల పండుగ, అది నవరాత్రులు, వినాయక చవితి, కార్తీక మాసం పూజలు ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతాయి. ప్రత్యేకంగా ఇక్కడ తిరుపతిలో ఏదైతే సహస్ర దీపోత్సవం ఉంటుందో అదేవిధంగా ఇక్కడ కూడా సహస్ర దీపోత్సవం పెట్టి 10 రోజులు అమ్మవారికి పూజించుకోవడం జరుగుతుంది. 2018లో ఈ బంగారు బోనం అనేది నాకు ఏం తెలియదు, అమ్మవారి సంకల్పం వచ్చినట్టుంది నాకు. నేను కూర్చుంటే నా మైండ్లో వచ్చింది బంగారం బోనం చేయాలి, ఈ సప్తమాతలకు సప్త బోనం పెట్టాలి, ఆషాఢ మాసం నెల మొత్తం మనం బోనాలు చేసుకోవాలి. అది ఆలోచన చేసి నేను మా కమిటీ సభ్యులు అందరం కూడా ఇక్కడ కూర్చొని సప్తమాతకు సప్త బోనం అని, ఫస్ట్ బోనం గోల్కొండ, రెండో బోనం బల్కంపేట్, మూడో బోనం జూలీస్ పెద్దమ్మ, నాలుగో బోనం విజయవాడ కనకదుర్గమ్మకు. ఈసారి విజయవాడ కనుక దాదాపు 2000 మందితో పోయాం. గవర్నమెంట్ వాళ్ళు మాకు స్వాగతం పలికారు. అంటే తెలంగాణ రాష్ట్రీయ పండుగ అయిన బోనాలని, ఆ బోనాల పండుగకి మనం చేసుకునే సంబరాలని వాళ్ళు కూడా దాన్ని ఇన్వైట్ చేసిండ్రు, అంటే వాళ్ళు కూడా తీసుకుని యాక్సెప్ట్ చేసిండ్రు. అది చాలా గొప్ప విషయం. ఓటింగ్స్ వాళ్ళు వేసారు కంప్లీట్ గా. వేసిన తర్వాత అక్కడి నుండి ఈవో గారు వచ్చి దంపతితో పూజ చేశారు. అక్కడి నుండి కొండపైకి పోయాం. వాళ్ళు అద్భుతంగా మమ్మల్ని స్వాగతం పలికిన వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా 5వ బోనం వచ్చి ఉజ్జయిని మాంకాళి, 6వ బోనం వచ్చి చార్మినార్ భాగ్యలక్ష్మి, 7వ బోనం వచ్చి మన లాల్ దర్వాజా శివవాణి దేవాలయం. మరి ఇప్పుడు ఈ బోనం తయారు చేయించారు మీకు, అది ఆ సంకల్పం చేసిండ్రు, బోనం తయారు చేయించారు. మరి చేపించిన తర్వాత ప్రతిసారి బోనం ఎవరు ఎత్తుకుంటారు? జోగిని నిషాక్రాంతి వాళ్ళు, ఆమెకి ఇచ్చాం, ఆమె ఎత్తుకుంటున్నారు. ప్రతిసారి ఎంత ఖర్చు అవుతుంది ఈ బోనాల పండుగ, ఆషాఢ మాసం అంతా ఇక్కడ సంబరాలకి? మిరాల మండి అంటున్నారా? మిరాల మండికి పోయినసారి 56 లక్షల రూపాయలు కానీ మిరాల మండి ఖర్చు అని 56 లక్షల రూపాయలను స్పెండ్ చేసి ఈడ ప్రతిసారి వైభవంగా ఇక్కడ సంబరాలు చేస్తాం. అమాస తెల్లారి ఇక్కడ మహాభిషేకం అవుతుంది. దాని తెల్లారి నుండి అగ్ని మన ధ్వజారోహణతో అగ్ని ప్రతిష్ట. అక్కడి నుండి 21 రోజులు ప్రతిరోజు హోమాలు జరుగుతాయి ఇక్కడ. మరి ఇంతకి ఎన్ని కిలోలు పెట్టి, ఎన్ని కిలోల బంగారంతో చేపించారు అనేది బోనం? దీని ఖరీదు, దీని వెయిట్ మీరు అడగొద్దు, నేను చెప్పను. నేను ఇంత పెద్ద దేవాలయం కట్టినాం కదా, నేను ఎవ్వరితోని కూడా నేను దేవాలయం కడుతున్నా నాయన నాకు పైసలు ఇవ్వమని అడగలే. అమ్మవారు నాకు ఇస్తావేది పెడతావేనా, అమ్మవారికి పెట్టిన తర్వాత మేము ఇంత పెట్టినా అని మాత్రం అనవద్దు కదా. కానీ మామూలుగా అయితే ఇంత మెయింటెనెన్స్, ఇన్ని పూజలు, ఇంత అలంకరణ, ఇంత సంబరంగా చేసుకున్నాడు, ఇదంతా ఎట్లా సాధ్యమవుతుంది మీకు? ఆమెనే మా ఇంటి ఉంటే మాకేం ఎందుకు సాధ్యం కాదమ్మా? నేను 40 ఏళ్ళ చైర్మన్, ఆమె పాదాల కాడ సేవ చేస్తున్నా, నేను అదృష్టవంతున్నా కదా. అంతే కదా. ఒకసారి బోనం నేను పట్టుకోవచ్చా? తప్పకుండా. సో మొత్తం మీద ఈ బోనం చూడండి ఎంత బాగుందో. అసలు దీనిపైన వర్క్ అంతా కూడా చాలా మంచిగా చేయించారు. ఇక్కడ అమ్మవారే ఉంది,
మంచి అంటే ఇలాంటి బోనానికి ఇంకా సెపరేట్గా బొట్లు పెట్టుడు ఈ మొత్తం పుదించుడు అవసరమే ఉండదు, ఎందుకంటే బంగారం కాబట్టి ఈ మెటల్కి తప్పు ఉండదు. జస్ట్ క్లీన్ చేసుకొని లోపలంతా కడుక్కొని మనం భోజనం పెడితే సరిపోతుంది అన్నట్టు. సో చాలా మంచిగా ఉంది బోనం కూడా, మొత్తం డిజైనే. ఈజీగా మన అంజనా చెప్తలేడు కానీ ఉంటుంది ఒక 2 కిలోల మీదనే, చెప్తలేడు మనకు అంతే. సో చాలా మంచిగా ఉంది బోనము. ఈ బోనం ఎత్తుకునేటోళ్ళు అదృష్టవంతులే, బోనం చూసిన వాళ్ళు అదృష్టవంతులే. మనం ఇంతకుముందు కూడా చూసినాం కదా, దేవుడు అంటే మనకి ముఖ్యంగా భారతీయులకి ఎంత అభిమానం ఉంటుందంటే, ఎంత ప్రేమ ఉంటుందంటే, ఆయనకి ఏమిస్తే అంతకు మించి రిటర్న్ ఇస్తాడు, ఆమెకి ఏమిస్తే ఆమె అంతకు మించే ఇస్తుంది అనడానికి ఇక్కడ నిదర్శనం ఈ అంజన్ననే నిజంగా నాకు అనిపిస్తుంది. కానీ చాలా మంచి చేస్తారు మీరు. నేను లాస్ట్ ఇయర్ కూడా మీరు చేసిన ఈ యాత్ర కానీ లేకపోతే ఏదైతే ర్యాలీ తీస్తారో అది కానీ, మీ బోనాల తెల్లారి జాతరకు అవన్నీ చూసినా చాలా మంచి అనిపించింది నాకు. అంటే రాష్ట్రీయ పండుగ అంటే ఈ రేంజ్లో జరగాలబ్బా అని అనిపించింది. మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి కళాకారులను పిలిపిస్తారట కదా. లాస్ట్ శనివారం నాడు 1,00,000 పుష్పాలతో, అంటే 1,00,000 కౌంటింగ్ కాదు, ఇంకా ఎక్కువనే ఉంటాయి. అమ్మవారికి పులంగి సేవ చేస్తాం. ఓ, మళ్ళీ అమ్మవారికి మల్లె పూలతో, సువాసన పూలతో మీదికి అభిషేకం చేస్తాం. మల్లెపూలతోని దేవుడికి పూజ చేస్తే మనశ్శాంతి దక్కుతుంది అని అంటారు పెద్దలు. సో అన్నీ మల్లెపూలతోని, అన్నీ రకరకాల పూలతోని అభిషేకము అర్చనలు చేసినప్పుడు మనశ్శాంతి ఉంటుంది. అదే ఆయనకు ఉంది సుశిర్రా. సో నిజంగా ఇన్ని పూజలు ఇంత వైభవంగా చేస్తున్నారు, మన సంస్కృతిని కాపాడుతున్నారు, ఎంతో మందిని పిలిపిస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు, ఇంత ఘనంగా పండగ చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఎప్పుడు ఆరోగ్యాలతోని ఐశ్వర్యాలతోని ఇట్లనే హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చాలా సంతోషం. తప్పకుండా బాగుండాలి. 2010 నుండి ఇక్కడ విజయవాడకు, హైదరాబాద్ నుండి విజయవాడకు నేను బోనం తీసుకెళ్తాను. ప్రారంభించింది నేనే. అయితే అప్పుడు ఒక 100 మందితో సాబేయడం, ఇవాళ 2,000 మంది పోతున్నాం అక్కడికి. వాళ్ళు కూడా 2018 నుండి హైదరాబాద్లో ఉన్న 8 దేవాలయాలకు అమ్మవారికి సారే తేవడం ప్రారంభించారు. ఓహో, అసలు ఎన్నెన్ని పూజలు, ఎంతెంత సంస్కృతిని కాపాడు. అసలు ఇది నిజంగా చాలా గొప్ప విషయం. ఏంది అని అంటే, ఈ గుడి నుంచెళ్ళి విజయవాడ కనకదుర్గకి బోనం పోవడము, మళ్ళీ అక్కడి నుంచెళ్ళి ఇక్కడున్న 8 గుళ్ళకు కూడా సారే వచ్చుడు అంటే చాలా గొప్ప విషయం. ఇది ఈ బంధమే కదా కోరుకున్నది, ఈ అనుబంధమే కదా ఆంధ్రాకి తెలంగాణకి కావాలని కోరుకున్నది. తప్పకుండా అమ్మవారి దయతోని అందరం బాగుండాలి, మీరు కూడా బాగుండాలి, అన్ని ఇట్లనే చేస్తూ ఉండండి. తప్పకుండా ఫాలో అవుతాం మేము మిమ్మల్ని. తప్పకుండా. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చూసిండ్రు కదా, ఇది ఈ వారం 100 ఏళ్ల ఆలయం సనాతన వైభవం, స్పాన్సర్డ్ బై శర్మ గోల్డ్ కంపెనీ. ఇట్లాంటి ఇంకా గొప్ప గుళ్ళు మన చుట్టే చాలా ఉన్నాయి. ఆ గుళ్ళన్నిటిని దర్శించుకుందాము. మీరు చూస్తూనే ఉండండి సుమన్ టీవీలో. మళ్ళొకసారి 100 ఏళ్ల ఆలయం సనాతన వైభవం, స్పాన్సర్డ్ బై శర్మ గోల్డ్ కంపెనీ. యాంకర్స్ డ్రెస్ కటసి శారీ హౌస్, ఓయూ కాలనీ, షేక్పేట్, హైదరాబాద్.